అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేదోడి ఓటు చాలా విలువైనదని, ఓటు పోతే వారి జీవితం పోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే వచ్చే నెల 3 వరకు తమ నేతలు హైదరాబాద్ రావద్దని చెప్పినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 70% పూర్తయిందని, ఇంకా 30% మిగిలిందన్నారు. తనకు 2 ఓట్లు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, విచారణ చేసి తప్పు ఉంటే లోపల వేస్తారన్నారు. తన ఓటు కొడంగల్లో ఉందన్నారు. సర్ పేరుతో గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ఎస్సీ ఎస్టీ ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, అందుకే పార్టీ తరపున బిఎల్ఓల చేత ప్రాసెస్ చేయిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని, అందుకే వీరిని టార్గెట్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటు పోయాక ఆధార్ పోతుందని, ఆ తర్వాత పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ హయాంలో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ లక్షల ఓట్లు తొలగించారని, ఈసార్కు కేసీఆర్ఏ ఆద్యుడన్నారు.